ఈరోజు మనతో పాటు శివ ముద్రేజర్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏంటి మీ ప్రధాన వాదన ఏంటి? ఎందుకంటే హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ముందుకొచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు. సినిమాని రిలీజ్ అవ్వమని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా అంటే ఏ సినిమా రిలీజ్ అవుతున్నా, పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చాలామంది వస్తుంటారు అనేది ప్రధాన భావం. మీరు ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? హరిహర వీరమల్లికి పండుగ సాయన్నకి ఏంటి, ఏం సంబంధం ఉంది? ఇప్పుడు మిగతా అంటే ఇంతకుముందు జరిగిన ఏదైనా వివాదాలు ఉన్నాయో సినిమా రంగానికి సంబంధించి, సినిమా ఇండస్ట్రీకి, హీరోలకు సంబంధించి, అవి వాళ్ళు ఏ కోణంలో చేశారనేది మాకు కూడా తెలియదు. కానీ స్పెసిఫిక్గా ఏదైతే హరిహర వీరమల్ అనేది ఒక వివాదం ఉందో దాని మీద మేము ముందుకు రావడానికి చాలా రకాలైన చారిత్రాత్మకమైన కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఈరోజు మేము ప్రధానంగా హరిహర వీరమల్లు సినిమాని మేము ఎందుకు అడ్డుకుంటున్నామంటే, హరిహర వీరమల్ అనే ఏదైతే ఒక చిత్రం ఉందో, అందులో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రం ఏదైతే ఉందో, అందులో వాళ్ళు పాత్రని మొత్తం ఏమో పండుగ సాయన్న జీవిత చరిత్రను తీసుకొని డిజైన్ చేసి ఒక కల్పిత పాత్ర, చరిత్రలో కూడా ఎక్కడ కూడా లేని ఒక పాత్ర, ఈ హరిహర వీరమల్లు అనే పాత్ర అనేది ఇప్పటివరకు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. మన తెలుగుదేశంలో హరిహర రాయలు అనే ఒక పాత్ర ఉంది మనకు, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన 1336లో. అది కూడా హరిహర రాయల్గా ఉంది. బట్ మేము దాని మీద కొన్ని క్వశ్చన్స్ రేస్ చేసాం. తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి కొంత సోషల్ మీడియాలో కూడా దానికి దీనికి సంబంధం లేదని చెప్పారు క్లియర్గా. కాబట్టి హరిహర రాయలకు సంబంధించిన పాత్రను పక్కన పెడితే, ఈ భారతదేశ చరిత్రలో మరీ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ నిజాం రాజ్యంలో హరిహర అనే పాత్రతోటి ఈ చరిత్రలో ఎక్కడ కూడా పాత్రలు లేవు. వాళ్ళు ఒక కల్పిత పాత్రను సృష్టించారు.